పశ్చిమ బెంగాల్ అనగానే ఒకప్పుడు కవులు, కళాకారులు, మేధావులకు పుట్టినిల్లు అని చెప్పేవాళ్లు. కాని గత 15 ఏళ్లలో ఆ రాష్ట్రం నెత్తుటి రాజకీయాలకు, దారుణ హత్యలకు, హింసాకాండకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నేడు బెంగాల్ గడ్డపై భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో అధికారంలోకొచ్చిన తర్వాత ఒక ఉద్వేగభరితమైన చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన వందలాది మంది బీజేపీ కార్యకర్తలకు కన్నీటి నివాళులర్పించారు. మీ బలిదానాలు వృధా కాలేదు, మీ రక్తం చుక్కలతోనే నేడు బెంగాల్లో కాషాయ జెండా ఎగిరింది అని అగ్రనేతలు నివాళులర్పించిన దృశ్యం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ క్రమంలో అసలు బెంగాల్లో ఇన్ని దారుణ హత్యలు ఎందుకు జరిగాయి? మమతా బెనర్జీకి బీజేపీపై ఉన్న కక్షేంటి? దారుణమైన హత్యల నేపథ్యం ఏంటి? దేవాలయాల విధ్వంసం వెనుకున్న కుట్రేంటి? మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం మమతా బెనర్జీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు బెంగాల్లో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క పౌరుడి మదిలో మెదిలే ప్రశ్నలు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం సాగించిన హింసాకాండ వెనుక ఒక స్పష్టమైన రాజకీయ భద్రతా భావం, తీవ్రమైన కక్ష దాగి ఉంది. 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను అంతం చేసి 2011లో అధికారంలోకొచ్చిన మమతా బెనర్జీ తనను ఎదురించే నాథుడే లేడని విర్రవేగింది. కానీ మెల్లిగా బీజేపీ బెంగాల్లో బలమైన ప్రతిపక్షంగా ఎదగడం ప్రారంభించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 18 ఎంపీ సీట్లు గెలవడం మమతా బెనర్జీకి నిద్ర లేకుండా చేసింది. ఎప్పుడైతే ఒక సామాన్య హిందువు, దళిత, వెనకబడ్డ వర్గాలకు చెందిన యువకులు కాషాయ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ వీధుల్లోకొచ్చారో మమతలో తీవ్రమైన భయం, ద్వేషం మొదలైంది. ఆమె కక్షకు ప్రధాన కారణం హిందూ చైతన్యం. తన ప్రధాన ఓటు బ్యాంక్ అయిన అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు భవిష్యత్తులో బీజేపీ వల్ల ముప్పు వాటిల్లుతుందని ఆమె భావించారు. ఆ భయమే కక్షగా మారింది. ఎవరైతే బీజేపీ జెండా పట్టుకుంటారో వారిని అత్యంత దారుణంగా చంపితే ఆ భయానికి ఇంకెవరూ పార్టీలో చేరరు అన్న ఒక సైకోపాత్ తరహా వ్యూహాన్ని టీఎంసీ అమలు చేసింది. గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతం కాకుండా చూడ్డానికి సామాన్య కార్యకర్తలను, బూత్ స్థాయి నాయకులను టార్గెట్ చేసి దారుణంగా హతమార్చారు. టీఎంసీ గూండాలు చేసిన హత్యలు సాధారణమైనవి కావు. అవి ఉగ్రవాదుల్ని తలపించేలా, అత్యంత క్రూరంగా, సమాజంలో భయాన్ని నాటేలా జరిగాయి. పురూలియా, మిడ్నాపూర్ జిల్లాలో త్రిలోచన్ మహతో అనే 20 ఏళ్ల దళిత యువకుణ్ణి టీఎంసీ గూండాలు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసించి ఓ చెట్టుకు బహిరంగంగా ఉరితీశారు. అతని టీషర్ట్పై బీజేపీలో పనిచేసినందుకు నీకి గతి పట్టింది అని రాసిపెట్టారు. ఇది కేవలం ఒక హత్య కాదు, మొత్తం సమాజానికిచ్చిన భయంకరమైన వార్నింగ్. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన మరుసటి రోజు నుండి బెంగాల్ అల్లకల్లోలమైంది. బీజేపీకి ఓటు వేశారు అన్న ఒకే ఒక్క కారణంతో వందలాది మంది హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టారు. అభిజిత్ సర్కార్ అనే బీజేపీ నాయకుణ్ణి వీధి కుక్కలను కొట్టినట్టు కొట్టి మెడకు కేబుల్ వైర్ బిగించి దారుణంగా చంపారు. గర్భిణీ స్త్రీలని చూడకుండా మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. భయపడిన వేలాది మంది హిందువులు పక్కనే ఉన్న అస్సాంకు వలస వెళ్లారు. బీర్భూం జిల్లాలోని బొంగ్తుయి గ్రామంలో ఇళ్లకు బయట నుంచి తాళాలు వేసి లోపల చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని తెలిసినా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. సందేశ్ ఖాళీలో షాజహాన్ షేక్ లాంటి మాఫియా డాన్లు హిందూ మహిళలను అర్ధరాత్రి పార్టీ ఆఫీసులకు పిలిపించుకొని దారుణాలకు ఒడిగట్టారు. వారి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని ప్రయత్నించిన స్థానిక బీజేపీ కార్యకర్తలను కిరాతకంగా నరికి చంపారు. బీజేపీ కార్యకర్తల బలిదానాలకు మరొక ముఖ్యమైన కారణం హిందూ దేవాలయాలను, మన పండుగలను రక్షించుకునే క్రమంలో జరిగిన దాడులు. మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల వల్ల స్థానిక జిహాదీ మూకలు రెచ్చిపోయాయి. రామనవమి శోభయాత్రలు జరిగితే మసీదులపై నుండి రాళ్లు రువ్వడం, దుర్గామాత విగ్రహాలను ధ్వంసం చేయడం నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి దాడులు జరిగినప్పుడు స్థానిక హిందూ దేవాలయాలను కాపాడుకోవడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మానవహారంగా నిలబడ్డారు. దేవాలయాల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడారు. ఈ క్రమంలో టీఎంసీ జిహాదీ మూకలు ఎంతోమంది యువకులను పాశవికంగా హతమార్చాయి.
పోలీసు వ్యవస్థను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకున్న మమతా బెనర్జీ దాడులు చేసిన వారిని వదిలేసి తిరిగి దెబ్బలు తిన్న హిందూ కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారు. ఇప్పుడు కాలం మారింది. బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడింది. కార్యకర్తల బలిదానాలకు న్యాయం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బుట్ట దాఖలు చేసిన ప్రతి బీజేపీ కార్యకర్త హత్య కేసును ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నారు. దీనికోసం నిజాయితీపరులైన సిబిఐ, ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. హంతకులకు తక్షణ శిక్ష పడేలా చేయడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. సాక్షులకు పూర్తి భద్రత కల్పించి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను నెలల వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఎవరైతే బీజేపీ కార్యకర్తల్ని చంపారో, మహిళలపై అత్యాచారాలు చేశారో ఆ టీఎంసీ గూండాల అక్రమ ఆస్తులను, వారు కబ్జా చేసిన స్థలాలను వందలాది బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ లాంటి సిన్సియర్ ఆఫీసర్ల నేతృత్వంలో మాఫియా ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి హోదాలో చట్టానికి దొరక్కుండా తప్పించుకున్న మమతా బెనర్జీకి ఇప్పుడు అసలైన కష్టాలు మొదలయ్యాయి. బీజేపీ ప్రభుత్వం ఆమెపై చట్టబద్ధమైన అత్యంత కఠినమైన చర్యలు ప్రారంభించింది. పోస్ట్ పోల్ వయలెన్స్, ఇతర హత్యల సమయంలో పోలీసులను నిలువరించి గూండాలకు స్వేచ్ఛ ఇచ్చిన వ్యవహారంలో మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీల ప్రత్యక్ష పాత్రపై సిబిఐ దర్యాప్తును వేగవంతం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి హత్యలను ప్రోత్సహించినందుకు వారిపై నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. హత్యలతో పాటు రాష్ట్ర సంపదను దోచుకున్న ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, బొగ్గు స్మగ్లింగ్, గోవుల స్మగ్లింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తోంది. మమతా బినామీ ఆస్తులను, విదేశాల్లో దాచిన బ్లాక్ మనీని వెలికితీసే ఆపరేషన్ చకచకా జరుగుతోంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉండి హింసను ప్రేరేపించిన పాత మంత్రులు, ఎమ్మెల్యేలు, అవినీతి పోలీస్ అధికారుల్ని వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. వారి ద్వారా అసలు సూత్రధారైన మమతా బెనర్జీ మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. ఇక ఆమెకు రాజకీయ కవచం లేదు. ఇప్పుడు చట్టం ముందు కేవలం సాధారణ నిందితురాలు మాత్రమే. ధర్మం కోసం నిలబడితే ప్రాణాలు పోతాయేమో కానీ ఆ ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అనడానికి నేటి పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఒక సజీవ ఉదాహరణ. తమ కళ్ళెదుటే సహచరులు అత్యంత దారుణంగా నరికి చంపబడుతున్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాషాయ జెండాను, సనాతన ధర్మాన్ని వీడని ఆ సామాన్య కార్యకర్తల త్యాగం అనన్య సామాన్యమైంది. అందుకే ప్రధాని మోదీ, అమిత్ షాలు సైతం ఆ బలిదానాల ముందు శిరస్సు వంచి నమస్కరించారు. ఒకప్పుడు రక్తం పారిన బెంగాల్ వీధుల్లో ఇప్పుడు బుల్డోజర్లు అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. హిందూ దేవాలయాలు పూర్తి భద్రత నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. మమతా బెనర్జీ, ఆమె అనుచర గణం చేసిన పాపాలకు చట్టపరమైన మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది. నెత్తుటి చరిత్రను చెరిపేస్తూ అభివృద్ధి, శాంతి, ధర్మరక్షణే ధ్యేయంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్ నిజమైన సోనార్ బంగ్లా దిశగా అడుగులు వేస్తోంది.